వేదాలు, గ్రంథాలు మరియు పురాణాల ప్రకారం మన బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాల్లో భూలోకం 7వ స్థానంలో ఉంది. భూలోకం పైన 6 లోకాలు ఉన్నాయి. వీటిని ఊర్ధ్వ లోకాలు అంటారు. ఆ మధ్యలోకం ఉంటుంది. దీంట్లో కేవలం ఒకే ఒక్క లోకం ఉంది. అదే మన భూలోకం. భూమి కింద 7 లోకాలు ఉన్నాయి. వీటిని అధర్వ లోకాలు అంటారు. ముందుగా ఊర్ధ్వ లోకాల గురించి చూద్దాం. దీంట్లో 6 లోకాలు ఉన్నాయి. అందులో ఒకటి సత్యలోకం. సత్యలోకాన్ని బ్రహ్మలోకం అని అంటారు. సత్యలోకం అన్ని లోకాల కంటే పైన ఉంటుంది. ఈ లోకంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు నివసిస్తారు. ఇక్కడ బ్రహ్మదేవుడితో పాటు తన పత్ని అయిన సరస్వతీదేవి కూడా ఉంటుంది. వీరిద్దరితో పాటు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన మంచి ఆత్మలు కూడా ఉంటాయి. 2 తపోలోకం. ఈ లోకంలో 4 పిల్లలు నివసిస్తారు. 4 పేర్లు సనాతన్, సనాక్, సనంత్, సనంత్. తపోలోకం సత్యలోకం నుండి 12 కోట్ల యోజనాల క్రింద ఉంది. గ్రంథాల ప్రకారం 4 మైళ్ళను 1 యోజన అంటారు. అయితే ఈ లోకంలో ఉన్న 4 బాలురు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలుగా చెప్పుకుంటారు. వీళ్ళు జ్ఞానశక్తికి అధిపతులు. ఈ 4 కూడా అమరులు, అంటే వీళ్ళకి మరణం అనేది లేదు. వీళ్ళ శరీరం కేవలం 5 సంవత్సరాల పిల్లవాడిలా ఉంటుంది. ఈ 4 యొక్క పవిత్రత, మంచి మనసుల కారణంగా వీళ్ళకి అన్ని లోకాలకు వెళ్ళే అనుమతి ఉంటుంది. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క వైకుంఠానికి కూడా వెళ్ళే అనుమతి ఉంది. తపోలోకంలో ఈ 4 బాలురు ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ లోకాన్ని తపోలోకం అంటారు. 3 జనకలోకం. తపోలోకం నుండి 8 కోట్ల యోజనాల క్రింద జనకలోకం ఉంది. ఈ లోకంలో విరాజ్ అనే దేవుడు నివసిస్తారు. 4 మహరలోకం. జనకలోకం నుండి 4 కోట్ల యోజనాల క్రింద మహరలోకం ఉంది. ఈ లోకంలో ఋషులు, మునులు నివసిస్తుంటారు. ఇక్కడ నివసించే ఋషులు, మునులు భూలోకం, సత్యలోకానికి వెళుతూ వస్తుంటారు. ఈ మునులు వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఈ లోకంలో నివసించే మునులు, ఋషులు యొక్క ఆయువు బ్రహ్మదేవుడికి 1 రోజుతో సమానమవుతుంది. అంటే మనుషుల వయసు ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు. వీళ్ళు జీవితాంతం చేసిన కర్మల ప్రకారం వీళ్ళు సత్యలోకానికి లేదా మహరలోకానికి చేరుకుంటారు. 5వది స్వర్గలోకం. స్వర్గలోకం మహరలోకం నుండి 80,000 యోజనాల క్రింద ఉంది. ఈ లోకంలో 35 మంది దేవీ దేవతలు నివసిస్తుంటారు. ఇక్కడ రాజు ఇంద్రుడు, గంధర్వులు, అప్సరస్సులు మరియు దేవదత్తులు, ఇక చాలామంది దేవతలు నివసిస్తుంటారు. స్వర్గలోకం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ లెక్కలేనంత ధనం, కోరికలు తీర్చే వృక్షం, బ్రహ్మాండంలో తిరగడానికి వాహనాలు, ఇంద్రుడు వాహనమైన తెల్లటి ఐరావతం వంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. స్వర్గలోకంలో ఉండే దేవతల ప్రథమ కర్తవ్యం రాక్షసులకు వ్యతిరేకంగా వాళ్ళని ఎదుర్కొంటూ ఈ బ్రహ్మాండానికి రక్షణగా ఉండటం. స్వర్గలోకం యొక్క రాజధాని అమరావతి. ఇక్కడ అమరులు అంటే మరణం లేని వారు నివసిస్తుంటారు. 6 భువరలోకం. భువరలోకంలో 8 చిన్న చిన్న లోకాలు కూడా ఉన్నాయి. ఈ 8 లోకాలు కూడా భువరలోకం నుండి భూలోకం మధ్యలో ఉన్నాయి. ముందుగా ధ్రువలోకం. ఇది పాలపుంత మధ్యలో ఉంటుంది. ఇది మహరలోకం నుండి 1,000,000 యోజనాల క్రింద ఉంది. 2వది సప్త ఋషిలోకం. ఇది ధ్రువలోకం నుండి 1,00,000 యోజనాల క్రింద ఉంది. ఈ లోకంలో సప్త ఋషులు నివాసం ఉంటున్నారు. ఈ సప్త ఋషులు కూడా భూలోకవాసులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. 3వది నక్షత్రలోకం. 4వది సౌరమండలం. 5వది సూర్యలోకం. సూర్యలోకం భూమి నుండి 1,00,000 యోజనాల దూరంలో ఉంది. 6వది చంద్రలోకం. చంద్రలోకం భూలోకం నుండి 30,000 యోజనాల దూరంలో ఉంది. ఈ లోకంలో చంద్రదేవుడు నివాసం ఉంటాడు. 7వది రాహుకేతులోకం. మరియు చివరిగా 8వది అంతరిక్షలోకం. ఈ లోకాన్ని ఆకాశలోకం అని కూడా అంటారు. ఇది భూమి నుంచి కేవలం కొన్ని యోజనాల పైన మాత్రమే ఉంది. అంతరిక్షంలో గాలి మబ్బులు ఉంటాయి. ఈ లోకంలో యక్షుడు, పిశాచాలు మరియు భూతాలు నివాసం ఉంటాయి. 7 భూలోకం. 14 లోకాల్లో భూలోకం 7వ స్థానంలో ఉంది. ఈ లోకంలో మనుషులతో పాటు ఎన్నో జీవులు నివాసం ఉంటాయి. భూలోకాన్ని మధ్యలోకం, మృత్యులోకం మరియు పాపపుణ్యాలోకం అని కూడా అంటారు. ఈ లోకం పూర్తిగా సమయం యొక్క ఆధీనంలో ఉంటుంది. భూమి మీదున్న ఏ జీవి అయినా ఒకానొక్క సమయంలో అంతమవ్వాల్సిందే. ఇప్పుడు అధర్వ లోకాల గురించి తెలుసుకుందాం. భూమి క్రింద ఉన్న ఈ 7 లోకాలలో ఎవరెవరు నివసిస్తారో తెలుసుకుందాం. 8వది అథాలలోకం. ఇక్కడ బాల అనే అసుర రాజు నివసిస్తాడు. ఇతను మాయాసురుడు పుత్రుడు. ఈ లోకం అంతా కూడా ఎన్నో మాయలతో నిండి ఉంటుంది. 9వది వితలలోకం. ఈ లోకంలో శివుడి యొక్క ఒక రూపం ఉంటుంది. అందువల్ల వితల లోకాన్ని హతకేశ్వర అని కూడా అంటారు. అలాగే ఈ లోకంలో హాట్కి అనే నది కూడా ప్రవహిస్తుంటుంది.
ఈ నదిలో చాలా బంగారం ఉంది. అందువల్లే ఈ లోకంలో నివసిస్తున్న వారందరి దగ్గర లెక్కలేనంత బంగారం ఉంటుంది. 10వది సుతల లోకం. ఈ లోకంలో నారాయణుడు భక్తుడైన బలిచక్రవర్తి నివాసమున్నాడు. బలిచక్రవర్తిని రాక్షసుల అందరిలో కూడా పవిత్రమైన రాక్షసుడిగా చెప్పుకుంటారు. సుతల లోకాన్ని విశ్వకర్మ తయారు చేశారు. మీ అందరకు ఇదివరకు తెలిసే ఉంటుంది, వామనుడు 3వ పాదం బలిచక్రవర్తి శిరస్సుపై అనే పురాణ చరిత్ర. బలిచక్రవర్తి నారాయణుడి యొక్క పరమ భక్తుడు. 11వది తలాతల లోకం. ఇక్కడ మాయ అనే అసురుడు నివాసం ఉంటాడు. ఈ అసురుడికి మాయలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఇతనికి మాయాజాలంలో చాలా పట్టు ఉంది. 12వది మహాతల లోకం. ఈ లోకంలో కశ్యప మహర్షి పత్ని నుంచి ఉత్పన్నమైన సర్వ సర్పాల సముదాయం ఉంటుంది. 13వది రస్తాల లోకం. ఈ లోకాన్ని రాక్షసుల యొక్క ఇల్లు అని అంటారు. ఈ లోకంలో ఎంతో శక్తివంతమైన దానవులు, దైత్యులు నివాసం ఉంటారు. ఈ లోకంలో ఉండే రాక్షసులు దేవతలకు చిరకాల శత్రువులు. 14వది పాతాళ లోకం. ఈ లోకానికి రాజు వాసుకి. పాతాళ లోకానికి రాజధాని భోగవతిలో వాసుకి నివాసం ఉంటాడు. ఒకానొక సమయంలో నారదుడు పాతాళ లోకం నుండి స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు నారదుడు స్వర్గలోకానికంటే పాతాళలోకం ఎంతో అందంగా ఉందని ఇంద్రుడికి చెబుతాడు. పాతాళలోకంలో సూర్యుడి ప్రకాశం లేనందువల్ల నాగుల తల మీద నాగమండ్లు ఎంత ఎక్కువగా ప్రకాశిస్తాయంటే ఆ వెలుతురులో పూర్తి పాతాళలోకం మెరుస్తూ ఉంటుంది. అలాగే ఈ లోకంలో అందమైన నదులు, సరోవరాలు కూడా ఉన్నాయి. పాతాళలోకం క్రింద 2 లోకాలు ఉన్నాయి. అందులో మొదటిది పితృలోకం. ఈ లోకంలో మన పూర్వీకులు నివాసం ఉంటారు. చనిపోయిన మన పూర్వీకులు ఆత్మలు పిండ ప్రదానం తర్వాత ఈ లోకానికి చేరుకుంటాయి. 2వది నరకలోకం. భూమి మీద ఎవరైతే ఎక్కువ పాపాలు చేస్తారో వారు మరణించిన తరువాత నరకలోకానికి వెళ్తారు. ఈ లోకంలో అలాంటి పాపులకు శిక్షలు వేసి హింసిస్తూ ఉంటారు. ఇక్కడ చేరిన ఆత్మలు తగిన శిక్షలు అనుభవించిన తరువాత మళ్ళీ జన్మలెత్తుతాయి. నరకలోకం సూర్యపుత్రుడైన యమధర్మరాజు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ తన సహాయకుడైన చిత్రగుప్తుడితో కలిసి పాపులకు శిక్షలు విధిస్తారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని లోకాలు కూడా సనాతన ధర్మంలో వివరించబడ్డాయి. అయితే వీటన్నింటిలో వైకుంఠ లోకం లేదేంటి అనే మీమాంస మీకు వచ్చి ఉంటుంది. వైకుంఠ లోకం అనేది మహావిష్ణువు యొక్క నివాస స్థలం. దీన్ని ఆధ్యాత్మిక లోకం అని కూడా అంటారు. ఇది 14 లోకాల్లో ఒకటిగా రాదు. మనం చెప్పుకున్న 14 లోకాలు కూడా మెటీరియల్ వరల్డ్ ఆర్ మెటీరియల్ రీమ్ క్రిందకు వస్తాయి. ఈ మెటీరియల్ రీమ్ లోపల కొన్ని లక్షల కోట్ల యూనివర్సెస్ ఉంటాయి. అన్ని బ్రహ్మాండాలలో వాటికి సంబంధించిన చిన్న లోకాలు కూడా ఉంటాయి. అందుకే వైకుంఠానికి 14 లోకాలతో సంబంధమే ఉండదు. కేవలం మోక్షం దొరికితేనే ఏదైనా ఆత్మ ఈ లోకాన్ని చేరుకుంటుంది. నాసదీయ సూక్తం. ఓం నమః శివాయ.